నెక్స్టు మే మంత్‌కి సంబంధించి పాలిటీ అప్డేట్స్‌లో భాగంగా మనం మాట్లాడుకోవాల్సింది షాంపెన్ ట్రైబ్ గురించండి. సో, ఈ షాంపెన్ లేదా షోంపెన్ ట్రైబ్ అని చెప్తా ఉంటాం. సో, బేసిక్‌గా ఈ షోంపెన్ ట్రైబ్ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే మీకందరికీ కూడా తెలుసు 2024 18థ్ లోక్‌సభ ఎలక్షన్స్ అనేవి ఏప్రిల్ 19థ్ నుంచి గూడా జూన్ 1 వరకు గూడా జరిగాయి. 7 ఫేజెస్‌లో జరిగాయి. 543 లోక్‌సభ సీట్స్‌కి గాను 18థ్ లోక్‌సభ ఎలక్షన్స్ అనేవి మొన్న జూన్ 1 వరకు కూడా జరిగాయి. అయితే ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఈ షోంపెన్ తెగ ఏదైతే ఉంటుందో, ఈ ట్రైబ్ అనేది మొట్టమొదటిసారిగా తమ యొక్క అంటే ఈ ట్రైబల్ పీపుల్ అనేవారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి మన యొక్క ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘం అనేది ప్రకటించడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బేసిక్‌గా పీవీటీజీ ట్రైబల్ గ్రూప్ అనమాట. అంటే పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. గిరిజనుల్లోనే బాగా వెనుకబడిన గిరిజనులు, ఆదిమ జాతి గిరిజనులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళు బేసిక్‌గా భారతదేశంలో 75 వరకు గూడా ఉన్నారండి. అంటే పీవీటీజీ గ్రూప్స్ అనేవి భారతదేశంలో ప్రస్తుతానికి 75 వరకు ఉన్నాయి. ఓవరాల్ భారతదేశం మొత్తం మీద ట్రైబల్ పీపుల్ అనేటప్పుడు 2011 సెన్సస్ ప్రకారము 10.46 క్రోర్స్ అండి. అంటే 10,46,00,000 మంది వరకు ఉన్నారు. ఓవరాల్ భారతదేశం యొక్క జనాభాలో పర్సెంటేజ్ పరంగా మనం చెప్పినట్లయితే 8.46% ట్రైబల్ పీపుల్ అనేది మన యొక్క భారతదేశ జనాభాలో భాగంగా ఉన్నారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ షోంపెన్ తెగ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే 18థ్ లోక్‌సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వీరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ట్రైబల్ గ్రూప్ ఎక్కడుంటుందంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో, ప్రధానంగా గ్రేట్ నికోబార్ దీవుల్లో. సో మీకు తెలుసు అండమాన్ నికోబార్ దీవులు అనేటప్పుడు చాలా వరకు పీవీటీజీ గ్రూప్‌లు అక్కడ ఉంటాయి. గ్రేట్ అండమానీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అలాగే శాంటినిలీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ శాంటినిలీలు అనేవారు వీళ్ళింకా అంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ వాళ్ళే బతుకుతారనమాట. మనలాంటి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని బలవంతంగా చంపేయడం అనేది జరుగుతుంది. సో, సోషల్ లైఫ్‌కి దూరంగా ఉంటారు. సో, ఇలాంటి షోంపెన్ తెగ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి షోంపెన్ తెగ కావచ్చు, శాంటినిలీలు కావచ్చు, జార్వాస్ కావచ్చు, గ్రేట్ అండమానీస్ కావచ్చు, ఓంగ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి పీవీటీజీ గ్రూప్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ పీవీటీజీలో ఒకానొక పీవీటీజీ అయినటువంటి షోంపెన్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో ఇది 18థ్ లోక్‌సభ ఎలక్షన్స్‌లో వీరు ఈ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు తమ యొక్క ఓటు హక్కును మొట్టమొదటిసారిగా వినియోగించుకున్నారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.